మీరు ఇక్కడ ఇవ్వండి వద్దా, మీరు ఇక్కడ ఇవ్వండి. నాకెందుకు తప్పుతున్నావు? ఉద్దేశం మీ అందరికి కూడా తెలుసు. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో ప్రాణాలను కాపాడటానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని పెట్టి మన ఇక్కడ ఈ కాలనీలో ఎంతోమంది కార్మికులకి, మన సినీ కార్మికులకి, మన చిత్రపుర కాలనీ సభ్యులకి ఒక రక్తం కావాలంటే వెంటనే ఫోన్ చేసిన వెంటనే స్వామినాయుడు గారు, అంజీ గారు, చిరంజీవి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ అనిల్ కానీ దొర కానీ ఎవరైనా ఫోన్ చేస్తే సినీ కార్మికుల గురించి వారిని వెంటనే స్పందించడని చెప్పటం, ఆ తర్వాత ఎన్నోసార్లు ఇక్కడ ఎంతోమంది కార్మికులకి ఆ రక్తం ఇవ్వటం, వారు ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు. అదే కాక చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఎందుకంటే మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు అయిన తర్వాత వారు ఎన్నోసార్లు, మేము ప్రెసిడెంట్ అయిన తర్వాతనే కరోనా విపత్తు కానీ, మన ఆంధ్రప్రదేశ్లో విపత్తు కానీ ఆ సమయంలో మన కార్మికులందరికీ కూడా చిరంజీవి గారు కరోనా సమయంలో ఇంట్లో నుంచి బయటికి రాని సమక్షంలో కూడా అందరిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి ప్రతి సినీ కార్మికుడి ఇంటికి 3 విడతలుగా బ్యాగులు పంపించడమే కాకుండా వారి సంక్షేమం కోసం తర్వాత హాస్పిటల్ వారితో మాట్లాడి మనకి ఒక హెల్త్ కార్డ్స్ ఇప్పించడం, డిస్కౌంట్ల విషయంలో కానీ, అలాగే మన కార్మికులకు ఏ కష్టం వచ్చినా ముందు నిలబడి ఆ సమస్య పరిష్కరించే దిశగా మన చిరంజీవి గారు ముందుంటాం. అలాగే మన చిత్రపుర కాలనీ అసలు ఆగిపోయిన కాలనీకి ఎంఐజీ అవుతాయా కాదా అన్న సమయంలో చిరంజీవి గారి చేతుల మీదుగా అందరికీ పట్టాలు ఇవ్వటం, మన సేల్ డీడ్లు ఇవ్వటం అందరికీ కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి మమ్మల్ని పిలిచి అందరూ బాగుండాలి, కార్మికుల సంక్షేమం మాకు ముఖ్యమని అటు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడటం కానీ, ఏ సమస్య ఉన్నా పరిష్కరించడంలో